బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించు. సామ్రాజ్యాల చరిత్ర ప్రవచన గ్రంథం, దానియేలు ప్రవక్త భవిష్య జ్ఞానం, రాజీలేని విశ్వాసికి మనుగడ జీవం, సత్యదేవుని భద్రత మనకు క్షేమాధారం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. దైవజనుని అంతమే రాజాజ్ఞసారం, సింహాల బోనులో మరణం పథ్యం, విశ్వపాలక చోక్యంతో మృగాలు సైతం మౌనం, విజయుడైన దానియేలు యథావిధి జీవనం. దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? అప్పుడే నూతన సంవత్సరంలో ప్రవేశించి వరాంతంలోనికి వచ్చాం. మన జీవితాలు ఈ నూతన సంవత్సరంలో ఎక్కువగా దీవించబడాలి అనేది మా ప్రార్థన. యేసు అనుచరులంగా మా శ్రోతల కొరకు, వీక్షకుల కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు దీవించబడాలి అనేది నా ఆశ. మీరు దీవించబడాలి అని అంటే శారీరక దీవెన ఒకటి, ఆధ్యాత్మిక దీవెన ఒకటి. శారీరకంగా మీరు దీవించబడాలి అమ్మా బాబు, అంతకంటే మరి ఎక్కువగా ఆధ్యాత్మికంగా దీవించబడాలి. ఆధ్యాత్మికంగా ఎంతమంది ఎక్కువగా దీవించబడతారో శారీరకంగా జీవితంలో ఏ కష్టాలు నష్టాలు వచ్చినప్పటికీ కూడా వారు తట్టుకుంటారు. కాబట్టి మీ జీవితాలలో ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థాయికి ఎదగాలి అని ప్రతిరోజు ప్రార్థన చేశారు. ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ఉదయకాలం నుంచి ఇంతవరకు కొంతమంది సిస్టర్స్, బ్రదర్స్ ఎన్నో ప్రసంగాలు విని ఉండి ఉంటారు. రిటైర్ అయిన ప్రియ తమ్ముళ్ళు, చెల్లెండ్రు, వయసులో ఉన్నవారు, ఇంటి దగ్గర ఉన్నవారు దేవుని వాక్యాన్ని ఎక్కువగా వినడానికి అవకాశం ఉంది. ఈ దినాల్లో నేను అనుకుంటాను దేవుని వాక్యాన్ని ఎక్కువగా వింటున్నారు. అనేక మంది చెబుతున్నారు. ఈ అనేక మంది బోధలు వినడం ద్వారా కొంత గందరగోళ పరిస్థితి వస్తుందేమో అనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకు చేతనగా ఒకరు ఒక రీతిగా చెబుతున్నారు, మరొకరు ఇంకొక రీతిగా చెబుతున్నారు. చాలా గందరగోళంగా ఉంది అని చాలామంది నాకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా ఒక సీనియర్ దైవ సేవకునిగా నేను మనవి చేసేది, దేని మీద ఆధారపడవద్దు. దేవుని వాక్యంలో ఏమి చెప్పబడుతుందో ఆ దేవుని వాక్య ప్రకారము ఈ నూతన సంవత్సరంలో మీరు జీవించడానికి తీర్మానం చేసుకునే వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎంతమంది దేవుని వాక్యం మీద ఆధారపడి జీవిస్తారో అంతమందిని దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు అనే సత్యాన్ని మీరు గమనించాలి.
పౌలు గారంతటి భక్తుడు దేవుని యొక్క వాక్యాన్ని చెబుతున్నప్పుడు అది సరియో కాదో అని బెరియనులు దేవుని వాక్యాన్ని పరిశోధించారు. మీరు గుడ్డిగా నమ్మకూడదు. మీ సంఘాలను విడిచిపెట్టి ఎవరి దగ్గరకో వెళితే ఏదో వస్తుంది అని భ్రమపడకూడదు. ఇది భ్రమ. నా మాట వినండి. ఎవరికో కొన్ని అద్భుతాలు జరిగి ఉండవచ్చు, నేను కాదనడంలే. కొంతమంది చాలా చోట్ల ప్రయత్నం చేస్తారు. చివరి ప్రయత్నంగా ఆయన దగ్గరికో ఆమె దగ్గరికో వెళ్తారు. ఆ చివరి ప్రయత్నంలో ఏదో జరుగుతుంది. ఏదో జరిగినప్పుడు ఇంత ఖర్చు పెట్టాము, ఇంకా ఖర్చు ఈయనకి లేక ఈమెకి ఇచ్చేస్తే సరిపోతుంది అన్న రీతిగా ఇచ్చినంత మాత్రం చేత అది దైవ భక్తి అనబడదు. దేవుని వాక్యాన్ని సరిగా గ్రహించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దర్యావేషు రాజు కూడా చాలా మంచివాడు, కానీ అతడు పొగడ్తలకు లొంగిపోయాడు. పొగడ్తలకు లొంగిపోయి దానియేలు యొక్క జీవితాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయాడు. సరిగ్గా అర్థం చేసుకోలేకపోయిన ఈ యొక్క దర్యావేషు రాజు ఈ యొక్క అధికారులు, ఈ శకునగాండ్రు వీళ్ళందరూ చెప్పిన మాట వినేశాడు. దర్యావేషు విన్న తరువాత ఏమి జరిగిందో అనేది నేను ఇప్పుడు చెప్తాను. ప్రార్థన చేసిన తదుపరి, పాట విన్న తదుపరి నేను చెప్తాను. మీరు మట్టుకు జాగ్రత్తగా వినాలి. అగ్ని గుండమైన, సింహాల బోనైన, ఎట్టి పరిస్థితులు కలిగిన దేవుని కొరకు యథార్థంగా జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. నీ భర్త నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ భార్య నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ భర్త అనేక హింసలకు నిన్ను లోను చేయవచ్చు, నీ బిడ్డలు నిన్ను చూడకపోవచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను హీనపరచవచ్చు. ఎట్టి పరిస్థితులు కలిగినప్పుడు కూడా దేవుని కొరకు యథార్థంగా జీవించడానికి ఈ పాఠాల ద్వారా ఒక సత్యాన్ని నేర్చుకున్న వాళ్ళని ఒక తండ్రిగా నేను మనవి చేస్తున్నాను. ఇక ప్రార్థన చేసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తలలో వంచండి, కండ్లు మూసుకునండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈరోజు కూడా మీ వాక్యాన్ని వినే భాగ్యాన్ని మీరు మాకు దయచేసినందుకై వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలం నుంచి అనేక మంది దైవ సేవకులు చెప్పిన వర్తమానాలు చాలామంది విని ఉండి ఉంటారు నాయన. ఇది ఇంకొక ప్రసంగం నాయన. ఎన్ని ప్రసంగాలు విన్నా ఆ ప్రసంగాల్లోని సారాంశము యేసు ప్రభు వారే రక్షకుడు, యేసు ప్రభు వారే సమస్తము, ఆయనే మార్గం, సత్యం, జీవం అనే అనుభవంలోనికి రావడానికి సహాయపడమని అడుగుతున్నాం. ప్రభువా, సాతానుడి దినాల్లో వాక్యాన్ని వక్రీకరించి సాతాను వైపుకు సటిల్ వేలో నాయన ఆకర్షిస్తున్నాడు నాయన. సాతాను యొక్క ఆకర్షణలకు మా ప్రియులు లొంగక మీ వాక్య పునాదిపై కట్టబడే కృపానుభవం దయచేయమని అడుగుతున్నావు నాయన. కృప చూపించండి. ఎంతమంది టీవీ దగ్గరికి వచ్చారో వారందరినీ మీ వాక్యము చేత దీవించండి. దానియేలు వలె పట్టుదల కలిగి, ప్రార్థన జీవితం కలిగి, సింహాల బోన్నైనా ఎదుర్కొనే అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీ కుమారుడు ద్వారా మీరే పొందండి. అట్టి మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారికి అత్యున్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము మొదటి 9 వచనాలు మనం చదువుకున్నాం. 10వ వచనాన్ని చదువుతున్నాను. ఇట్టి శాసనము సంతకము చేయబడని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు
ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఇట్టి శాసనం అనగా 30 దినముల వరకు ఓ రాజా దర్యావేషు నీ యొద్ద తప్ప మరి ఎవరి యొద్ద కూడా, దేవుని యొద్ద కానీ మానవుని యొద్ద కానీ ఎవడునూ ఏ మనవి చేయడానికి వీలు లేదు. ఎవడైనా ఏదైనా మనవి చేసిన ఎడల వాడు సింహాల గుహలో త్రోయబడతాడు. దీని మీద సంతకం పెట్టు అని ముందు అతను పొగిడారు. తరువాత సంతకం పెట్టించుకున్నారు. ఈ శాసనం దర్యావేషు రాజు చేత సంతకం చేయబడి బయటకు వెళ్ళిందని దానియేలుకు తెలిసిందే. దానియేలు బెంబేలు పడలేదు. దానియేలు యొక్క ధైర్యాన్ని మనము శ్లాఘించాలి. దానియేలు ఏమి చేశాడు అనగా, ఏదో శాసనం బయలుదేరిందిలే అన్నట్టుగా అతడు యథావిధిగా ముమ్మారు ప్రార్థన చేసేవాడు. అనుదినము మోకాళ్ళునేవాడు. మోకాళ్ళుని ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడు కాబట్టే దానియేలు భక్తుడు ఈ శాసనానికి తట్టుకున్నాడు. అవును, మన యొక్క జీవితాలలో మోకాళ్ళ ప్రార్థన ఎంతైనా అవసరమనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీలో కొంతమంది అప్పుడే అంటూ ఉండవచ్చు, జోషన్న నాకు ఆర్థరైటిస్ ఉంది, రోమటిక్ ఆర్థరైటిస్, ఇది మామూలు ఆర్థరైటిస్ కాదు, మోకరించలేకపోతున్నాను అని మీలో కొంతమంది ప్రార్థనా పరులు అనడానికి అవకాశం ఉంది. నేను కాదనటం లేదమ్మా, కాదనటం లేదు బాబు. అటువంటి పరిస్థితుల్లో మోకరించకపోయినా ఆ ప్రభువుకు తెలుసు. దానియేలు 80 సంవత్సరాల పైబడి వయసు కలిగిన వాడు. 80 సంవత్సరాల పైబడి వయసు కలిగిన దానియేలు మోకరిస్తున్నాడు అనేది మనకు పాఠం అనే విషయాన్ని ఈ రాత్రి గమనించాలి. ముమ్మారు ప్రార్థన చేసేవాడు దానియేలు. ఎంత మంచి జీవితమో, మాదిరికరమైన జీవితం అండి. అతడు ఏ రీతిగా ప్రార్థన చేసేవాడు? మోకరించి తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా ప్రార్థన చేసేవాడు. ఇతడు బబులోనులో ఉన్నాడు. యెరూషలేము నుంచి బబులోనుకు చెరగొనబడబడ్డాడు. యెరూషలేములో నుండి బబులోనుకు చెరలోనికి వచ్చాడు. ఆ రాజు చిన్నవాడిగా ఉన్నప్పుడు తీసుకుని వచ్చేసాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు మోర్ దెన్ 50 years. వై 50 years? మోర్ దెన్ ఆల్మోస్ట్ 60 years ఇదే ప్రార్థన అనుభవం కలిగిన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. దేవుని నామానికి స్తోత్రం. తన ప్రార్థనా జీవితాన్ని దాచిపెట్టుకోలేదు. తన విశ్వాసము సడలలేదు. ప్రియులారా, ఇది మన యొక్క జీవితాల్లో ఈ రాత్రి గొప్ప పాఠం. ఈ నూతన సంవత్సరం మొదటి దినాల్లో దేవుడు దానియేలు మహాభక్తుని యొక్క ప్రార్థనా జీవితాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు. ఎంతగా మనము ప్రార్థన చేస్తే అంతగా సాతానుని ఎదిరించవచ్చు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రహస్యంగా అతను ప్రార్థన చేయలేదు. నా ప్రియులరా, ముమ్మారు కంటే ఎక్కువ రహస్యంగా ప్రార్థన చేస్తాను అతడు అనుకోలే. యథాప్రకారముగా అతడు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. గమనించండి, దానియేలు యొక్క దృష్టి యెరూషలేము వైపే ఉంది. యెరూషలేము దర్యావేషు చేసిన శాసన విషయంలో అతడు భయపడలేదు. ఆ కాలంలో దేవుని బిడ్డలు యెరూషలేము దేవాలయానికి దూరంగా ఉన్నారు. కాబట్టి యెరూషలేముకు ఎప్పుడు తిరిగి వెళ్తామా అని అన్నట్టుగా వారు ప్రార్థన చేస్తూ ఉండేవారు. యేసు ప్రభువారు ఈ విధంగా చెప్పారు అండి. ఇప్పుడు యెరూషలేము వైపు మనం చూడవలసిన పని లేదు. శరీరధారిగా దేవుడు యేసు ప్రభువుగా ఈ లోకానికి వచ్చినప్పుడు మనము ఏ రీతిగా ప్రార్థించాలో, ఏ రీతిగా ఆయన సన్నిధికి వెళ్ళాలో ఆయన చెప్పారు. యోహాను సువార్త 4వ అధ్యాయము
21వ వచనంలోంచి చదివినట్లయితే ఈ రీతిగా ఉంది. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం. అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదుల్లో నుండే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. తండ్రిని ఆరాధించాలంటే గొంతులు వేయవలసిన పని లేదు. తండ్రిని ఆరాధించాలంటే ఏమేమో చేయవలసిన పని లేదు ప్రియులరా. ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ను ఆరాధించాలి. అది ఇప్పుడునే వచ్చినది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈ రాత్రిలో దేవుని వాక్య వెలుగులో ఆ ప్రభువును మనము ఏ రీతిగా ఆరాధిస్తున్నామో ఆలోచించాలి. తూర్పు దేశపు జ్ఞానులు ఆయనను ఆరాధించారు. ఆయనను ఆరాధించారు అనగా వారి హృదయాలు ఆ దేవునికి అర్పించారు. ఆరాధనలో అర్పణ సమర్పణ మన యొక్క జీవితాల్లో ఉండాలి. మోరియా పర్వతంపై అబ్రహాము దేవుణ్ణి ఆరాధించాడు, తన సొంత కుమారుణ్ణి అర్పించాడు. మన యొక్క జీవితాల్లో నోటితో ఆరాధిస్తాం, ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు వెనుకకు వెళతాం. తీపి మాటలతో కాదు ఆయన్ను ఆరాధించేది, ఏమేమో రీతిగా ఆయనను కాదు ఆరాధించేది. ప్రియులరా, ఆరాధనలో సమర్పణ ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 6వ అధ్యాయం 11వ వచనం. ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతిమాలు కొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా, 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడును ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడత్రోయబడని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేశారు. చూచారా, వీరు ఎంత అసూయ బుద్ధి కలిగిన వారు. వారి యొక్క అసూయ బుద్ధి ఈ రీతిగా కనపరుచుకోవడం ఎంత హీనమైన స్థాయి అండి ఇది. వాళ్ళ అధికారులు ఒక స్థాయిలో ఉన్నవారు, వారు ఆ రీతిగా వెళ్ళి రాజు దగ్గర ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. ఆ ఫిర్యాదు మూలంగా ఏదో జరిగిపోతుంది అనేది వారి యొక్క ఆశ, అది దురాశ. నా ప్రియులరా, నిజమైన దేవుణ్ణి కొలిసే దానియేలు ఆ నిజ దేవుణ్ణి నిరూపించే సమయము ఆసన్నమైంది. యెరూషలేము వైపు కిటికీలను తెరిచి దానియేలు తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు అని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు విన్న ఈ దర్యావేషు రాజుకు చాలా బాధ కలిగించి ఉండి ఉంటుంది. అంటే బాధపడ్డాడు. ఎందుకు బాధపడ్డాడు? అరే, దానియేలు మంచి లీడర్, నా పక్షంగా అతడు దేశాన్ని ఎంతో కాపాడుతున్నాడు. ఇటువంటి దానియేలును సింహముల గుహలో లేక బోనులో త్రోసివేయాలా అని దర్యావేషు రాజు తప్పనిసరిగా చింతించి ఉండి ఉంటాడు. పిల్లరా, శాసనము బయలుదేరింది. ఇక రాజు కూడా ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ప్రియులరా 16వ వచనం చూడండి. అంతటా రాజు ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహంలో గుహలో పడత్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించినని దానియేలుతో చెప్పాను. ఈ మాటలు వింటూ ఉంటే
నా మటుకు నాకు ఒక ప్రక్క ఆ యొక్క దర్యావేషు రాజుపై జాలి, అతని యొక్క ప్రేమ హృదయం దానియేలు పట్ల. ఇంకా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆ రాజు ఒక రకంగా దానియేలును దీవిస్తున్నాడా అని అనిపిస్తుంది. దానియేలు, నీవు అనుదినము ఒక దేవుణ్ణి సేవిస్తున్నవే, ఆ దేవుడే తప్పకుండా నిన్ను కాపాడుతాడు బాబు అన్నట్టుగా ఆ రాజు దానియేలుతో చెప్పారు. 17వ వచనం, వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాని మూసిరి. మీరు పాఠంలో చూస్తూ ఉండవచ్చు. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజు ముద్రను, అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. అసూయ ఎంతవరకు వెళ్తుందో మీరు ఆలోచించాలి. తోబుట్టు నా ప్రేగు పంచుకుని వచ్చాడు అన్నది కూడా లేకుండా కయీను హేబేలును ఏ రీతిగా హత్య చేశాడు. నా ప్రియులరా, ఈ అసూయ అంతవరకు మానవుణ్ణి తీసుకుని వెళ్తుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈ నూతన సంవత్సరంలో ఈ వాక్యాన్ని వింటున్నవారు ఈ గొప్ప పాపం నుండి, ఈ అసూయ ద్వేషం నుండి తప్పించబడాలి. ఎవరైనా పైకి వస్తున్నారు అని అంటే వారి కొరకు ప్రార్థన చేసే మనస్సు కలిగి ఉండాలి. వారిని ప్రోత్సహించే మనస్సు మనము కలిగి ఉండడానికి తీర్మానం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సింహాలు బోన్లో త్రోసివేశారు. ఈ అధిపతులు అందరూ అనుకుంటూ ఉండవచ్చు, దానియేలును తోసిన వెంటనే ఆ సింహాలు చీల్చి చెండాడి ఎక్కడికక్కడ మాంసాన్ని, ఎముకలను కొరికి తినివేస్తాయి అని భ్రమించి ఉండవచ్చు. పరిస్థితులు వారికి అడ్డం కాలేదు. ప్రియులరా, దయచేసి ఈ రాత్రి సమయంలో ఒక గొప్ప సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనను కాపాడేవాడు రాజాది రాజు, లోకానికి సృష్టికర్త. సృష్టికర్త అయిన దేవుని చేతిలో మనం ఉండగా సృష్టిలో ఉన్న ఏ శక్తి, ఏ వ్యక్తి మన మీద పని చేయదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకున్న నాడు పాపానికి భయపడవలసిన పని లేదు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 18వ వచనం, అంతటా రాజు తన నగరుకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. దర్యావేషు రాజుకు ఈ దానియేలు పట్ల ఉన్న ప్రేమ మనం అర్థం చేసుకోవాలి. అతడు తినలేకపోయాడు. ఆ రాత్రంతో ఉపవాసం ఉన్నాడు. అతనికి నిద్ర పట్టలేదు. ఆ రాజు కొలువులో నాట్య వాయిద్యాలు వాయిస్తారు, అది అలవాటు ఉందేమో, అవి కూడా అంత మాన్పించేశాడు. ఇంకా ఏదో నష్టం జరిగిపోయింది అన్నట్టుగా ఈ దర్యావేషు రాజు అతడు తలంచాడు. ప్రియులారా, దర్యావేషు రాజు దానియేలును ప్రేమించాడు, మనం కాదనలేం. కానీ దానియేలు దేవుని హస్తాల్లో ఉన్నాడు. ఆఫ్టర్ ఆల్ సింహాలు అతన్ని ఏమి చేస్తాయండి? అగ్నిగుండం ఆ దైవజనులను ఏమి చేస్తుందండి? ఈ రాత్రి మనము ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 19వ వచనాన్ని చదువుతున్నాను. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడిపోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు సమాధానం చెప్పాడు. ఏమి సమాధానం చెప్పాడు? తర్వాత
అక్కడున్న అధికారులకు కానీ ఆ సింహాలు బోన్లో తోసేసిన వాళ్ళకి కానీ ఏమి జరిగిందో వచ్చే పాఠంలో నేను ధ్యానం చేస్తాను. ప్రియులరా, చెబుతుంటేనే నా యొక్క హృదయంలో ఎంతో సంతోషము, ఆధ్యాత్మిక బలం నేను పొందుతున్నాను. ఈ వయసులో కూడా ఇంత గట్టిగా చెప్పడానికి ఒక బలమైన కారణం ఏమిటనగా దేవుని వాక్యంలో ఉన్న శక్తి, దేవుని వాక్యంలో ఉన్న ఆనందం ప్రతి ఒక్కరూ పొందాలని నేను మనవి చేస్తూ, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో దానియేలులు అనేక మంది కావాలి మన దేశంలో, మన రాష్ట్రంలో. ప్రభువారిని చూపించే దానియేలుల కొరకు మనం ప్రార్థించాలి అని మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. అడ్రస్ 1-1- మరలా 214/2 1-1-214/2 ఫ్లాట్ నంబర్స్ 505 and 506. ఫ్లాట్ నంబర్స్ 505 and 506. పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, పృథ్వీ అపార్ట్మెంట్స్ ఎక్స్టెన్షన్, వివేక్ నగర్, చిక్కడపల్లి, హైదరాబాద్ 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.